నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం ఏంటంటే జెట్ కండెన్సర్లో లో లెవెల్ ప్యారలల్ ఫ్లో టైప్ జెట్ కండెన్సర్ గురించి మనం నేర్చుకుందామండి. ఇందులో ఏంటంటే మనకి కండెన్సేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇది స్టీమ్ ఏదైతే ఉందో, కండెన్సేషన్ అంటే ఏం జరుగుతుంది అన్నది మనందరికీ తెలుసు కదా. సో కండెన్సేషన్లో మనకి ప్రెజర్ అన్నది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా మనకి తక్కువగా చేసేదే కండెన్సేషన్ అన్నమాట. అంటే మనకి ఇది డైరెక్ట్గా మనకి ఏంటంటే ఎగ్జాస్ట్ స్టీమ్కే కనెక్ట్ అయి ఉంటుందండి. ఎగ్జాస్ట్ స్టీమ్ నుంచి దాన్ని మనం ఏం చేస్తాము అంటే కండెన్సేషన్ చేసి డైరెక్ట్గా మనకి వేరే బాయిలర్స్కి ఫీడ్ వాటర్గా కింద కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందులో మనకి ఈ జెట్ కండెన్సర్ ఏంటి అంటే మనకి జస్ట్ ఎగ్జాస్ట్ అయిన స్టీమ్ నుంచి మనం దాని ప్రెజర్ని అలాగే హీట్ని కూల్ చేసి మనం ఏం చేస్తామంటే ఇంకా ఫర్దర్గా యూటిలైజ్ చేసుకోవడానికి మనం ఈ కండెన్సర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే ఇదేంటండి, లో లెవెల్ ప్యారలల్ ఫ్లో జెట్ కండెన్సర్. ఈ జెట్ కండెన్సర్లో మనకి చూడండి స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎగ్జాస్ట్ స్టీమ్. ఎందుకంటే జెట్ కండెన్సర్స్ ఎప్పుడూ కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్గా ఎగ్జాస్ట్ స్టీమ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏవేవి ఉంటాయి కాంపోనెంట్స్ అన్నవి చూద్దామండి. ఇదేంటంటే కండెన్సర్. ఇందులోనే మనకి టోటల్ కండెన్సేషన్ అనేది జరుగుతుంది. ఇది ఒక షెల్ లా ఉంటుంది అన్నమాట, ఒక సిలిండ్రికల్ సెల్ లాగా. ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే ఎగ్జాస్ట్ స్టీమ్ ఇందులో నుంచి కిందకి ప్లే అవుతుంది అనమాట, అంటే కిందకి పాస్ అవుతుంది. సో ఎగ్జాస్ట్ స్టీమ్ ఈ డైరెక్షన్లో పాస్ అవుతున్నప్పుడు మనకి సేమ్ డైరెక్షన్లోనే మనకి ఇక్కడ కండెన్సేషన్, అంటే ఇది పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు కింద నుంచే మనం ఏంటండి అవుట్ అన్నది అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్ అవుట్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో అన్నవి ఉంటాయి. నేను చాలా సింపుల్గా చెప్పేస్తున్నానండి, ఓకేనా? సో ఎగ్జాస్ట్ స్టీమ్ ఈ డైరెక్షన్లో కిందకి వచ్చే టైంకి మనకి ఏమవ్వాలి, ఈ స్పేస్లోనే అంటే ఈ ట్రావెలింగ్ టైంలోనే మనకి లెటెంట్ హీట్ రిమూవ్ అవ్వాలి. అలాగే మనకి స్టీమ్ కాస్త మనకి ఏంటవ్వాలి, వాటర్గా కండెన్సేషన్ అన్నది కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి మనం ఈ స్టీమ్ని ఇంత డిస్టెన్స్లో ట్రావెల్ చేసినంత మాత్రాన మనకి కండెన్సేషన్ అయిపోదు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే రిజర్వాయర్ నుంచి ఈ కిందన దీనికి ఇక్కడ నుంచి ఒక కనెక్షన్ అన్నది ఇవ్వాలి. సో ఈ రిజర్వాయర్ నుంచి కోల్డ్ వాటర్ అన్నది డైరెక్ట్గా మనకి ఏం చేస్తున్నాము, స్ప్రే చేస్తున్నాము. దేనికి, ఈ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ స్టీమ్ అనేది వస్తుందో దానికి మనం స్ప్రింకిల్ అంటే స్ప్రే చేయటం వల్ల ఏమవుతుందంటే లెటెంట్ హీట్ అన్నది రిమూవ్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ అనేది ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో ద కండెన్సేషన్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద కండెన్సర్. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, అది వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఈ వాటర్ని మనం ఏం చేస్తాము, మళ్ళీ హాట్ వెల్లోకి ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. దీని నుంచి మళ్ళీ మనకి కావాల్స్తే బాయిలర్ ఫీడ్ వాటర్ కింద మనం యూజ్ చేసుకుంటాము. ఇక్కడ కూల్ అయిన వాటర్ని మళ్ళీ ఇక్కడ రిజర్వాయర్కి పంపించుకుంటాం. ఇక్కడ ఎటువంటి పంప్ అన్నది రిక్వైర్డ్ లేదండి. ఎందుకు అంటే డైరెక్ట్గా ఇక్కడ రిజర్వాయర్ నుంచి ప్రెజర్ డిఫరెన్స్ వల్ల మనకి డైరెక్ట్గా పైకి అంటే ఈ త్రూ కండెన్సర్ దగ్గరికి లోపలికి మనం స్ప్రే చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇక్కడ ఎటువంటి మనకి పంప్స్ అన్నవి అవసరం లేదు. అంటే ఎక్స్టర్నల్గా డివైస్ అన్నది యూజ్ చేసి మనం వాటర్ని లిఫ్ట్ చేయడానికి అవసరం లేదనమాట. ఇక్కడ మనకి ఉన్నది ఏంటి అంటే రెండు ఏంటి, ఫస్ట్ది రిజర్వాయర్, కండెన్సర్ అండ్ హాట్ వెల్. ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ స్టీమ్ అన్నది వస్తుంది. ఓకే, కిందకి ట్రావెల్ అవుతుంది ఎగ్జాస్ట్ స్టీము. ఎప్పుడైతే ఎగ్జాస్ట్ స్టీము ట్రావెల్ అవుతుందో కిందకి, అదే టైంలో రిజర్వాయర్ నుంచి కోల్డ్ వాటర్ ఏమవుతుందండి, స్ప్రే అవుతుంది. ఎప్పుడైతే స్ప్రే అవుతుందో అక్కడ ఏం జరుగుతుంది అండి, ప్రెజర్ డిఫరెన్స్ అండ్ అలాగే లెటెంట్ హీట్ అన్నది రిమూవ్ అవటం వల్ల కిందకి మనకి ఏంటంటే కండెన్సేషన్ అయిన వాటర్ని మనం ఈ కలెక్టర్ అంటే డౌన్ ఆఫ్ ది కండెన్సర్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కలెక్ట్ అయిన దాన్ని మనం ఏం చేస్తామో హాట్ వెల్కి సెండ్ చేస్తాం. ఈ హాట్ వెల్ నుంచి అంటే మనకి ఎంతైతే పూర్తిగా కూల్ అయిపోతుందా అంటే పూర్తిగా కూల్ అవ్వదండి. ఎందుకు అంటే మనకి బాయిలర్ ఫీడ్ వాటర్కి ఎంతో కొంత టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేయాలి, దాన్ని కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మనకి ఏంటంటే హాట్ వెల్ బాయిలర్ ఫీడ్కి ఎంతైతే వాటర్ కావాలో దాన్ని ఇక్కడ నుంచి మనం రీసెండ్ చేస్తాము. లేదు అంటే మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇంకా కూలింగ్ అయిపోతే హాట్ వెల్ ఇంకా కూలింగ్ అయిపోతే దాన్ని రిజర్వాయర్కి పంపిస్తామన్నమాట. ఇలా మనం రీసర్క్యులేటింగ్ అంటే మనం ప్రొడ్యూస్ చేసిన స్టీమ్ ఏదైతే ఉందో, వన్స్ ప్రొడ్యూస్ అయిన స్టీమ్ మనం
ఎన్ని విధాలుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చో అన్ని విధాలుగా యూజ్ చేసుకున్న తర్వాతనే మనం ఏం చేస్తామండి, రీయూజ్ అన్నది చేసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ యూజ్ చేస్తున్నది వాటరే కాబట్టి మనం మ్యాక్సిమం థియరీ అంతా కూడా మనం ఎలా మాట్లాడుకుంటాం, వాటర్తోనే మాట్లాడుకుంటాం కాబట్టి వాటికి ఏంటంటే మినిమం మెయింటెనెన్స్ టెంపరేచర్ అనగా మనం మెయింటైన్ చేస్తే అదేంటి కండెన్సేషన్ అవుతున్నప్పుడు వాటర్గా అవుతుంది, హీట్ చేస్తున్నప్పుడు స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మనం ఎంతవరకు అయితే మెయింటైన్ చేయగలమో అంతవరకు కూడా మనం హీట్ని యూటిలైజ్ చేసుకొని అది ఎవాపరేట్ అయిపోయినంత వరకు కూడా దాని నుంచి మనం ఎంతైతే హీట్ లెటెంట్ హీట్ ఎంతవరకు అయితే మనం మెయింటైన్ చేయగలమో మొత్తం అంతా కూడా మనం మెయింటైన్ చేసే మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఎక్కడ ఏంటంటే మనం ఇక్కడ హీట్ పవర్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి మనకి ఎక్కడా కూడా మనం చేసేది ఏది కూడా హీట్ ఎక్కడా కూడా ఎన్వైర్మెంటల్లోకి మనం సరౌండింగ్స్లోకి కానీ అట్మాస్ఫియర్లోకి కానీ పంపించకూడదు. సో మన అట్మాస్ఫియర్లోకి పంపిస్తున్నాము అంటే దానికంటూ కొన్ని కండిషన్స్, కొన్ని మెయింటెనెన్స్ టెంపరేచర్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఎంతవరకు ఆ హీట్ని మనం ఇంకా రీయూజ్ చేసుకోవచ్చు, లేదా కండెన్సేషన్ చేసుకొని మళ్ళీ దాన్ని ఏం చేసుకుంటాం, కన్వర్షన్ అన్నది చేసి వాటర్ని కూల్ చేస్తే ఏమవుతుంది, సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. అదే సాలిడ్ని మళ్ళీ హీట్ చేస్తే వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అదే వాటర్ని ఇంకా హీట్ చేస్తే వేపర్, సూపర్ సాచురేటెడ్ స్టీమ్, నెక్స్ట్ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే స్టీమ్ని కూల్ చేస్తే మళ్ళీ వాటరే కదా అవుతుంది. సో ఇలాగ మనం టెంపరేచర్స్ని మెయింటైన్ చేసుకుంటూ మనకి ఇక్కడ ఈ హీట్ అన్నది లాస్ అవ్వకుండా మనం ఒక్కసారి చేసిన దానికి టెంపరేచర్స్ని మెయింటైన్ చేసుకుంటూ మనం ఈ కండెన్సర్స్ని మెయింటైన్ చేస్తామన్నమాట. ఇది లో లెవెల్ ప్యారలల్ ఫ్లో జెట్ కండిషన్. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టేజ్కి వచ్చేసరికి మనకి ఏముంటుంది, ఇక్కడ వాటర్ ఉంటుంది, అలాగే కండెన్సేషన్ జరగాల్సిన స్టీమ్ కూడా ఉంటుంది. మొత్తం ఈ బాయిల్డ్ వాటర్ అంతా కూడా ఎక్కడ మనకి కలెక్ట్ అవుతుంది, ఓకేనా, ఇక్కడ మనకి కలెక్ట్ అవుతుంది. సో ఓకేనండి, ఇక్కడ మనకి ఈ పోర్షన్లో మనకి ఏమవుతుంది, స్టీము ప్లస్ వాటర్ అన్నది ఉంటుంది. ఇక్కడ మనకి చూసారా బఫిల్ ప్లేట్స్ అన్నవి ఉన్నాయి. ఈ బఫిల్ ప్లేట్స్ వల్ల ఏమవుతుంది అంటే ప్రాపర్గా మిక్స్ అవ్వడానికి, అంటే స్టీము వాటరు ప్రాపర్గా మిక్స్ అయ్యి మనకి ఏంటంటే ప్రాపర్ కండెన్సేషన్ అన్నది జరగడానికి ఈ బఫిల్ ప్లేట్స్ అన్నవి యూజ్ అవుతాయి. ఓకే, మీరు ఫస్ట్ రాసేటప్పుడు మీరు మొత్తం కన్స్ట్రక్షన్ గురించి రాస్తారు. కన్స్ట్రక్షన్లో ఏం రాస్తారు, ఒకవేళ ఇదే కనుక వచ్చినట్టయితే కొంచెం థియరీ కూడా ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇమ్మన్నారు కాబట్టి మనకి ఎగ్జాస్ట్, కండెన్సర్, అలాగే రిజర్వాయర్, హాట్ వెల్, ఓకే, కాంపనెంట్స్కి వచ్చేసరికి. సో కాంపనెంట్స్లో కండెన్సర్లో ఏముంటుంది అంటే మనకి ఇది ఏ టైప్ అండి, జెట్ కండెన్సర్. జెట్ కండెన్సర్లో ప్యారలల్ ఫ్లో టైప్ జెట్ కండెన్సర్. అంటే ప్యారలల్ అంటే ఒకే డైరెక్షన్లో ఉంటుంది. ఇన్ ఏ డైరెక్షన్లో ఉంటుందో అవుట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుందండి. ఇక్కడ నేమ్ని బట్టి వర్కింగ్ కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ప్యారలల్ అంటే ఇలా ఒకే డైరెక్షన్లో మనకి ఉంటుంది. ఎగ్జాస్ట్ స్టీమ్ పైనుంచి వస్తుంది. సో ఇక్కడ మనం రాయాల్సింది కన్స్ట్రక్షన్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ కండెన్సర్లో ఏముంటాయి, వాటర్ స్ప్రేయర్స్ ఉంటాయి, అలాగే బఫిల్ ప్లేట్స్ ఉంటాయి. ఓకేనా, ఓకేనండి. సో ఇలా మనం ఈ ఒక్కదాని గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ కానీ దేనికైనా వచ్చేటప్పటికి మనం ఏం రాస్తాము, ఎగ్జాస్ట్ స్టీమ్. ఇందాక నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఎగ్జాస్ట్ స్టీమ్ అన్నది ఎప్పుడైతే కండెన్సర్లోకి ఎంటర్ అవుతుందో, ఎంటర్ అవ్వగానే మనం రిజర్వాయర్ నుంచి కోల్డ్ వాటర్ని మనం ఏం చేస్తాము, స్ప్రే చేస్తాం. ఈ స్ప్రే చేయటం వల్ల మనకి ఏమవుతుందో ఒక మిక్సర్ అన్నది ఫామ్ అవుతుంది. ఏంటి, స్టీమ్ ప్లస్ వాటర్ మిక్సర్ అన్నది ఫామ్ అవుతుంది. ఈ బఫిల్ ప్లేట్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఇంకా ప్రాపర్గా మిక్స్ అవ్వడానికి, ఓకేనా, ప్రాపర్గా మిక్స్ అవ్వడానికి మనకి ఏంటి, మిక్స్ అవ్వడానికి స్టీమ్ అండ్ వాటర్ ప్రాపర్గా మిక్స్ అయ్యి కండెన్సేషన్ అన్నది పర్ఫెక్ట్గా అవ్వడానికి ఈ బఫిల్ ప్లేట్స్ అనేవి యూజ్ అవుతాయి. మొత్తం ఈ కండెన్సేషన్ జరిగిన వాటర్ని మనం ఎక్కడ కలెక్ట్ చేసుకుంటాము, బాటమ్ ఆఫ్ ది కండెన్సర్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. అక్కడ నుంచి మనం దేనికి వెళ్తుంది, హాట్ వెల్కి వెళ్తుంది. ఈ హాట్ వెల్లో మనకేంటి, మళ్ళీ మనం పంపించాలనుకుంటే బాయిలర్ ఫీడ్ వాటర్కి, అంటే బాయిలర్కి పంపించుకోవచ్చు. ఇంకా కూల్ చేసిన దాన్ని మళ్ళీ మనం రిజర్వాయర్కి రీసెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వాయర్ నుంచి మనం ఎటువంటి, అంటే పైకి మనం పంపించడానికి ఎటువంటి పంప్ని కూడా మనం యూజ్ చేయని అవసరం లేదు. ఎందుకు అంటే ఆటోమేటిక్గా ఇది పైకి వెళ్తుంది. ఎందుకు అంటే ప్రెజర్ డిఫరెన్స్ వల్ల. ప్రెజర్ డిఫరెన్స్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ డివైస్, ఓకేనండి, ఎనీ ఎక్స్టర్నల్ డివైస్ లేకుండానే మనం ఈ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల వాటర్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది. ఇది మనకి లో లెవెల్ ప్యారలల్
ఫ్లో జెట్ కండెన్సర్. సో ఇదే వీడియో అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే సూపర్ థ్యాంక్స్ని కూడా యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.